హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్ అండ్ వెల్కమ్ టు మహేష్ కామికాన్ ఛానల్. మార్వెల్ నుంచి చాలా రోజుల తర్వాత అయితే ఒక హార్డ్ కోర్ వైలెంట్ మరియు ఎమోషనల్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసింది. అదే ది పనిషర్ వన్ లాస్ట్ కేల్. ఇది వచ్చేసి మార్వెల్కి సంబంధించిన ఒక స్పెషల్ ఎపిసోడ్ అనమాట. ఇది మనకు జియో హాట్‌స్టార్‌లో మే 12న అయితే రిలీజ్ అయింది. అసలు ఈ స్పెషల్ ఎపిసోడ్లో మనోడు చేసిన వేట ఎలా ఉంది? గన్ పట్టుకుంటే మనోడి గ్రేస్ మారిపోతుంది కదా. మరి ఈసారి ఆ గ్రేస్ తగ్గిందా, పెరిగిందా? మన తెలుగు ఆడియన్స్ని ఇది మెప్పించిందా లేదా అనేది ఈ వీడియోలో మనం పిన్ టు పిన్ డిస్కస్ అయితే చేసేద్దాం. సో మరెందుకు లేటు, లెట్స్ స్టార్ట్ అవర్ ఎంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. ముందుగా కథలోకి వెళ్లే ముందు మన తెలుగు వాళ్ళకి జరిగిన ఒక పెద్ద అన్యాయం గురించి అయితే మనం చెప్పుకోవాలి. సో ఈ జియో హాట్‌స్టార్ వాళ్ళు ఏ చిన్న వెబ్ సిరీస్ వచ్చినా తెలుగు, హిందీ, తమిళం అంటూ డబ్బింగ్లు చేసి రుద్ది పాడేస్తారు. కానీ ఇంత క్రేజ్ ఉన్న పనిషర్ని మాత్రం కనీసం తెలుగులో కానీ హిందీలో కానీ డబ్ చేయలేదు. కేవలం ఇంగ్లీష్లోనే వదిలారు. డైలాగ్స్ తక్కువే ఉన్నా మన నేటివిటీలో ఒక బేస్ వాయిస్తో ఆ డైలాగ్స్ పడితే ఆ వచ్చే కిక్కే వేరు కదా. ఇదొకటి మాత్రం పెద్ద మైనస్ తెలుగు మార్వెల్ ఫ్యాన్స్కి. ఓకే, ఇక లేట్ చేయకుండా స్టోరీ విషయానికి వస్తే ఇది డేర్ డెవిల్ బర్న్ అగైన్ సీజన్ 1 ఈవెంట్స్ తర్వాత జరిగిన స్టోరీ అనమాట. పనిషర్ ఒక మానసిక సంఘర్షణలో అయితే ఉంటాడు. తన ఫ్యామిలీ చావుకు కారణమైన ప్రతి ఒక్కరిని వేటాడి చంపేసిన తర్వాత ఇప్పుడు తన జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఏది లేదని ఫీల్ అవుతూ ఉంటాడు. తను లిటిల్ సిసిల్ అనే ఏరియాలో ఒక పాత అపార్ట్మెంట్లో జీవిస్తూ ఉంటాడు. కానీ తన గతం, చనిపోయిన ఫ్యామిలీ జ్ఞాపకాలు ఎప్పుడూ తనని వెంటాడుతూనే ఉంటాయి. ఎంతలా అంటే ఒకానొక దశలో తను కూడా చనిపోవాలనే గన్ తన తల మీద పెట్టుకుంటాడు. అప్పుడు సరిగ్గా మాగ్ గ్నుచి అనే విలన్ అయితే ఎంట్రీ ఇస్తుంది. తను ఫ్రాంక్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి హిట్ మ్యాన్ ని పంపుతుంది. సో ఫ్రాంక్ కాస్టిల్ తన లాస్ట్ మిషన్ లో ఎలా సర్వైవ్ అయ్యాడు, అతను వార్ నిజంగానే ఎండ్ అయిందా అనే విషయాన్ని మనం ఈ స్పెషల్ ఎపిసోడ్లో అయితే చూస్తాం. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కానీ పనిషర్గా చేసిన జాన్ బెర్త్నల్ యాక్టింగ్ మాత్రం అరాచకం అబ్బా. ఈ సిరీస్లో ఆ కళ్ళలో కసి, ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఈ క్యారెక్టర్కి వీడు తప్ప ఇంకెవరు సెట్ కాదనిపిస్తుంది. సో సోషల్ మీడియాలో మనోడి పాత మేము ఒకటి తెలుసు కదా, నో 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 అని ఎంత ఫేమస్ అయిందో మనకు తెలుసు. ఇందులో దాని వర్షన్ 2.0 మేమ్ మెటీరియల్ కూడా దొరికేసింది. ఆ ఫ్రాంక్ కాస్టిల్ రోల్కి ఆయన తప్ప ఎవ్వరు సెట్ అవ్వరు అని మళ్ళీ ప్రూవ్ చేశాడు మన జాన్ బెర్త్నల్. సో యాక్షన్ విషయానికి వస్తే ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా గ్రిట్గా ఉన్నాయి. ఏదో నార్మల్ సూపర్ హీరో ఫైట్ లా కాకుండా ది రైడ్ మూవీ స్టైల్లో ఇంటెన్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఫైట్ ఒకటి ఉంది. అది మాత్రం పీక్స్ అసలు. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లైట్, డార్క్ అండ్ రెడ్ టోన్స్ వాడి పనిషర్ వైబ్ ని బాగా క్యారీ చేశారు ఇందులో. ఇక క్యారెక్టర్ డెవలప్మెంట్ గురించి చూస్తే ఇది కేవలం ఒక యాక్షన్ మూవీ మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషనల్ క్యారెక్టర్ స్టడీ అని చెప్పుకోవచ్చు. ఫ్రాంక్ కాస్టిల్ తన గతాన్ని, తన పాస్ట్ ట్రామాని ఎలా ఫేస్ చేశాడన్న పాయింట్ ని బాగా హ్యాండిల్ చేశారు. ఇక ప్లస్ అండ్ మైనస్ పాయింట్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ 20 minutes ఇందులో హీరో సెంటిమెంట్ కథ చాలా స్లోగా సాగుతుంది. మనోళ్ళు అయితే కొంచెం ఓపిక పట్టాలి. కానీ వన్స్ యాక్షన్ స్టార్ట్ అయ్యాక మాత్రం స్క్రీన్ మొత్తం రక్తపాతమే. విలన్ కోడ్ని కోసినట్టు కోసిపారేస్తాడు మన ఫ్రాంక్ కాస్టిల్. యాక్షన్ చాలా రియలిస్టిక్ గా, ముఖ్యంగా అపార్ట్మెంట్ లో జరిగే ఫైట్ సీన్స్ ది రైడ్ మూవీ లెవెల్లో ఊరం మాస్క్ అయితే ఉంటుంది. కానీ గ్రాఫిక్స్ దగ్గర మాత్రం, అదే CGI దగ్గర మాత్రం బడ్జెట్ తక్కువైందని క్లియర్ గా తెలిసిపోతుంది. ఒక సీన్ లో అయితే తన బిల్డింగ్ నుంచి కింద పడేటప్పుడు గ్రాఫిక్స్ చాలా చీప్ గా అనిపిస్తాయి. సో దానిపైన సోషల్ మీడియాలో కూడా చాలా మీమ్స్ వస్తున్నాయి. బట్ దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కథలో భాగంగా సాగుకుంటూ వెళ్ళిపోతుంది. దాన్ని లైట్ తీసుకోవచ్చు. మనలో కొంచెం సోషల్ మీడియాలో ఓవర్ అయితే చేస్తున్నారు, CGI కనిపిస్తుంది. బట్ నేనైతే లైట్ తీసుకున్నాను దాన్ని. ఇందులో ఉన్న ఇంకో మరో మైనస్ పాయింట్ ఏంటంటే ఇది చాలా షార్ట్ గా అనిపిస్తుంది. 48 నిమిషాల్లో ఇంత పెద్ద క్యారెక్టర్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది కొంచెం తొందరగా అయిపోయినట్టు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ ఈ స్పెషల్ ఎపిసోడ్ ని ఫ్యామిలీతో కలిసి చూడాలా అంటే చూడకుండా బెటర్. ఇది కొంచెం సో పనిషర్ క్యారెక్టర్ అంటే తెలుసుగా మనకు వైలెన్స్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో కంఫర్ట్ గా చూడలేమని నాకు అనిపిస్తుంది. సో సింగిల్ గా ఉన్నప్పుడు చూస్తేనే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ మరో విషయం, MCUలో కనెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ స్పెషల్ ఎపిసోడ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి ఒక బేస్ లాగా అయితే పనిచేస్తుంది. అంటే ముందు పనిషర్ ని MCUలో ఇంకా ఎక్కువ చూసే ఛాన్స్ ఉందని మనకు తెలుస్తుంది. ఫైనల్ గా రేటింగ్స్ విషయానికి వస్తే యాక్షన్ కి మరియు నరకడానికి 3/5 ఇవ్వచ్చు, డ్రామాకి 2.5/5 అయితే ఇవ్వచ్చు. ఓవరాల్ గా ఎపిసోడ్ కి నేను 3/5 అయితే నా రేటింగ్ ఇస్తున్నాను. అండ్ ఫైనల్ గా చెప్పాలంటే మీరు పనిషర్ ఫ్యాన్ అయితే ఇది మస్ట్ వాచ్ అని నేను చెప్తాను. బ్రూటల్ వైలెన్స్, ఎమోషనల్ డెప్త్ మరియు జాన్ బెర్త్నల్ యాక్టింగ్ కోసం తప్పకుండా చూడండి. అండ్ ఎలాగో నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ మూవీలో ఇతను కనిపించబోతున్నాడు కాబట్టి మన మార్వెల్ ఫ్యాన్స్ ఒకసారి దీన్ని చూస్తేనే బెటర్, 1 time వాచబుల్ అనుకోండి. అండ్ దీని ద్వారా అయినా మార్వెల్కి తన గత వైభవం తిరిగి రావాలని కోరుకుంటూ, మరి మీలో ఎంతమందికి పనిషర్ క్యారెక్టర్ అంటే పిచ్చి కింద కామెంట్ బాక్స్లో అటెండ్ చేసుకోండి. అండ్ ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ కొట్టి మన మహేష్ కామికాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాబాయ్, జై హింద్.